మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అదే అదే మంత్రాలు చదవాలని చెప్పి రండి, ఒక ఇద్దరు ముగ్గురు రండి. అరే నాకేంటి కదా सार चल जाने बाद प्रिंसिपल मैडम मैं जा रहे సైడ్ వచ్చాను వేసే సైడ్ వచ్చే అన్నప్పుడు సైడ్ అది కూడా ఇచ్చింది అలా ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరని
నమస్కారం. ఇంతకుముందు అందరు విద్యార్థులు మాట్లాడారు, మాజీ విద్యార్థులు అందరూ సురేంద్ర రెడ్డి సార్ మ్యాథ్స్ అనేది నేను కూడా చూసిన మ్యాథ్స్ వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్రజెంట్ పనిచేసే పాఠశాలలో డిసిప్లిన్గా ఉండండి. మీరు ఎగ్జామ్స్ నేను రాపిస్తాను, మీరు చదవాల్సిన పని లేదు. స్కూల్లో డిసిప్లిన్ ఉంటే బయట వాళ్ళకి ఏమనుకుంటారంటే అదే స్కూల్ బాగా చదువుతున్నారు, పిల్లలు మంచిగా ఉన్నారు అనుకుంటారు. రేపు 100% రిజల్ట్ వచ్చినా ఎవరు అతిశయోక్తి కాదు. అందుకే నాకు అనిపించింది మీరు ఫస్ట్ మామిడి చెట్లు పెట్టండి అంటుంది. మామిడి చెట్లు పెట్టిన తర్వాత కలెక్టర్ తీసుకొచ్చింది. కలెక్టర్ కాంపౌండ్ వాళ్ళు 4 లక్షల రూపాయలేమో శాంక్షన్ చేసినప్పుడు 4.5 లక్షలు కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి. 2 ఎకరాల స్థలం ఉంది. ఏం చేయాలి సార్, స్థలం సరిపోతుందంటే ఏషియన్ ఇంకా రాకట్టుంది. అప్పుడు మన ఏది నీటిపారుదల శాఖ వాళ్ళది కెనాల్ బౌండరీ స్థలం ఉండేది. ఇంకో 2 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే అది స్థలం ఇప్పుడు దాదాపుగా. అంటే అప్పుడు చేసింది మళ్ళీ వచ్చేతనానికి ఉపయోగపడే ఉద్దేశంతో చేసాం. అది ఏదేమైనా అందరం కలవడం చాలా సంతోషం. అందరు విద్యార్థులు కానీ ఇక్కడ కొందరు అమ్మమ్మలు కూడా కానీ చెప్పాను, మా మాలిక సరికి తాత కాలేకుండా సర్వీస్ అయిపోతుంది ఇంకా సార్ వచ్చే నెల అందరికీ గౌరవనీయులైనటువంటి మా గురుతుల్యులు ప్రధానోపాధ్యాయులు రవికిరణ్ సార్ గారు, నా తోటి ఉపాధ్యాయులుగా పనిచేసి ప్రస్తుతము గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి సురేందర్, మాణిక్యం మరియు వీళ్ళందరినీ ఈరోజు కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల పూర్వం మా ముఖాలు వేరుగా ఉండేవి, కానీ వాళ్ళు మాత్రం కొంతమంది మారలేదు. మాకు సగం జుట్టు ఊడిపోయి కొంత వృద్ధాప్యం కనబడుతుంది. అయినా కానీ మిమ్మల్ని కలవాలన్నటువంటి సంతోషంలో హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తికి అనేది ఎంత గౌరవం ఉంటుందంటే, నిన్న నేను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ట్రైన్లో వస్తుంటే ఒక 2 రిటైర్డ్ ఉద్యోగులు కలిశారు. అందులో ఒక అతను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కోర్టులో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళే సందర్భంలో వెళ్తున్నారని అడిగితే వాళ్ళు బాసరలో దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామని, మరి నన్ను అడిగారు మీరెందుకు వెళ్తున్నారు అని. రేపు ఆదివారం రోజు మా పూర్వ విద్యార్థులు ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు, దానికి హాజరు కావడానికి వెళ్తున్నాను అన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, నిజంగా సార్ మీ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నారు అంటే అది మీ ఉపాధ్యాయులకు ఉండేటువంటి గొప్ప గౌరవము. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పూర్వ విద్యార్థులు ఏదో ఒక డిపార్ట్మెంట్లో కనిపిస్తూ ఉంటారు, ఏ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వృత్తి మీ ఉపాధ్యాయ వృత్తి అని చెప్పి నన్ను అన్నారు. దానికి నిజంగా సార్ నేను కావాలనే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను. స్కూల్ ఎడ్యుకేషన్లోనే నిర్ణయించుకున్నాను ఒక ఉపాధ్యాయుని కావాలని. ఉపాధ్యాయుని అయ్యాను. ఉపాధ్యాయుని అయిన తర్వాత నాకు మొదట అపాయింట్మెంటు భీమ్గల్ జూనియర్ కాలేజీలోని హై స్కూల్ సెక్షన్లో అపాయింట్మెంట్ దొరికింది. అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో హిందీ లెక్చరర్ ఖాళీగా ఉన్నది. నన్ను అడిగారు పార్ట్ టైం క్లాసులు తీసుకుంటావా అని. తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి తీసుకుంటూ, అప్పటికి ఇంటర్మీడియట్ క్లాసులు కొత్త కనుక ముందు రోజు రాత్రి 12-1 గంట వరకు ప్రిపేర్ అయ్యి పోయి క్లాసులు చెప్తే, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మాతో సమానంగా కొత్తవాడివైనా మాతో సమానంగా బాగా టీచ్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మిగతా స్టాఫ్ అభినందించినందుకు నాకెంతో గర్వంగా ఉన్నది. నేను ఏ రోజైనా జూనియర్ కాలేజీలో రెగ్యులర్ లెక్చరర్ కావాలన్నటువంటి పట్టుదలతోనే హై స్కూల్లో పనిచేశాను. అలా పనిచేస్తూ ప్రమోషన్ వచ్చే సమయంలో నా సర్వీసులో ఒక సాంకేతిక సమస్య వచ్చింది. అదేంటంటే కోటగిరి హై స్కూల్లో నేను అపాయింట్మెంట్ అయింది 1982 అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ క్లరికల్ స్టాఫ్ 1992 అని అపాయింట్మెంట్ అని టైప్ చేసి పంపించారు. ఆ ప్రమోషన్ టైంలో ముందు అక్కడికి వెళ్తే మీకు రావట్లేదు ప్రమోషన్ అన్నారు. ఎందుకు అంటే మీరు 1992 అన్నారు. కాదు సార్ నాది 1982 అన్నాను. అట్టయితే మీ సర్వీస్ బుక్ తీసుకెళ్ళి డియూ ఆఫీస్లో కరెక్ట్ చేసుకొని తీసుకురండి అన్నారు. అంటే సార్ వెంటనే రవికిరణ్ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా పొరపాటు జరిగిందంటే సరే పద రేపు పొద్దున్నే మనం డియూ ఆఫీస్కి వెళ్దామని సార్ నన్ను వెంట పెట్టుకొని కారులో కూర్చోబెట్టుకొని
డిఈఓ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఆఫీసులో కరెక్ట్ చేయించి అక్కడ చేరటానికి ఆర్జేడీ ఆఫీసులో రిజల్ట్ చేరటానికి ఆలస్యం అవుతుంది. వాళ్ళ కోరికను స్వీకరిస్తూ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీకి హిందీ క్లాసులు తీసుకున్నాను. ఎందుకంటే నాకు పైకి ప్రమోషన్ కంటే ఇలా పై క్లాసులకి పాఠాలు చెప్పాలన్నటువంటి కోరికే నాలో ప్రధానంగా ఉండేది. అలా 7-8 సంవత్సరాలు డిగ్రీ అని అర్థం ఏంటంటే గురువు భగవంతుడు ఎదురుగా వచ్చి నీ ఎదురుగా నిలబడి ముందు నీవు ఎవరి పాదాలకు నమస్కరిస్తావు అంటే నేను గురువు పాదాలకే నమస్కరిస్తానంటాడు ఆ వ్యక్తి. ఎందుకోసము అని అడిగితే భగవంతుని గురించి బోధించిన వాడు, భగవంతుని ఉనికిని తెలియజెప్పిన వాడు గురువే కనుక అలాంటి గురువుకు నేను ముందుగా నమస్కరిస్తాను అని చెప్పి అంటాడు. అలాంటి గొప్ప సంస్కృతి, గొప్ప వృత్తి ఉపాధ్యాయుడిది. అలాంటి వృత్తిలో స్థిరపడ్డందుకు నేను కూడా గర్విస్తూ ఉన్నాను. అది ఇంకా మనకి భోజనాలకు ఇంకా లేట్ కాలేదనుకుంటా. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యుల్ని సార్ శ్యామ్ సుందర్, ప్రభాకర్ రెడ్డి, అశోకరావు మేమందరము అప్పుడు కలిసి ఒకే పాఠశాలలో పనిచేసాం. అప్పుడు ఎలా ఉండేదంటే అందరు బాగా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు, ఏ విషయంలో మంచి సహాయం చేసేవాళ్ళు ఒకరికొకరు. అప్పుడు అది బాగా నచ్చింది ఏం చెప్పాలంటే. సంఘం తర్వాత నేను గవర్నమెంట్ సెక్టార్లకు వెళ్ళానట్లు. అక్కడ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు విషయం ఎవరు పట్టించుకోరు, అలా ఉంటుంది అన్నట్టు. అంటే సంఘంలో కలిసి పనిచేసినప్పుడు అప్పుడప్పుడు బాగా గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు టీచర్స్ చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు, మంచి స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు. అది బాగా నచ్చిన అంశం ఇక్కడ పనిచేసిన రోజుల్లో. ఇక అప్పటి టీచర్ గురించి చెప్పాలంటే రవికిరణ్ సార్. నేను ఎవరైనా అడిగితే చెప్తాను, నేను ఒక స్టేట్ జనరల్ సెక్రటరీతో కలిసి పనిచేశాను. ఒక హెడ్ మాస్టర్గా సార్ ఉండేవాడు, నేను అక్కడ టీచర్గా పనిచేశాను. అంటే మీకు పిఆర్టీ అంటే టీచర్ అయితే తెలిసేది, అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. స్టేట్లో ఒక కీ పోస్ట్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం నేను చెప్పాలంటే. సారు అంత ఎఫిషియెంట్ కాబట్టి ఆ సార్కి ఆ రోజు ఆ పోస్ట్ వచ్చింది. సార్ కూడా మంచి ఏది సంఘం కోసం చాలా పనిచేశాడు. మళ్ళీ మేడం గారు కూడా చాలా బాగా సాయం చేసేవాళ్ళు, ఏదైనా విషయంలో చాలా బాగా అనిపించేది. అప్పటి ఇక స్నేహితులు అంటే రవీందర్ రెడ్డి, నేను సురేందర్ రెడ్డితో కలిసి పనిచేశాను, రవీందర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములతో కలిసి పనిచేశాను. అయితే రవీందర్ రెడ్డి ఒక స్టైల్ ఉండేది, సురేందర్ రెడ్డితో ఒక స్టైల్ ఉండేది. అంటే రవీందర్ రెడ్డి కొంచెం సీరియస్గా ఉండేవాడు, చిన్న పనైనా సక్సెస్ఫుల్గా చేయాలి, అదే గొప్పతనము. ఇంతకుముందు మీటింగ్ అయినప్పుడు ఒక పిల్లవాడు బాబు అంటే నేను ఫార్మర్గా పనిచేస్తున్నా సార్, నేను ఒక 10 ఎకరాలు చేస్తున్నాను అన్నాడు. అన్న తర్వాత వంతు వచ్చినప్పుడు చెప్పాడు, ఎందుకంటే అందరూ ఆ ఉద్యోగం ఎవరైనా చేస్తారు, అలా ఒక ఫార్మర్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం నేను చెప్పాలంటే. అందరికీ అన్నం పెట్టేది కూడా అదే. అది మనం ఏ పని చేసినా కానీ మనం మనసు పెట్టి చేయాలి, దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక మరీ ఎక్కువ టీచర్ లాగా పాడని చెప్పినా బాగాలేదు. అంటే వాళ్ళు చక్కగా అక్కడ సిటీలో రూమ్లు తీసుకొని చదవండి, డిఎస్సి పడుతుంది. ఈ జూలై ఆఖరులో పరీక్ష పెడతారట, షెడ్యూల్ ఇచ్చారు మొన్న పేపర్లో చదవాలి పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. అన్ని విషయాలు వదిలేసి చక్కగా చదవండి, చక్కగా ఉద్యోగం వస్తుంది. మళ్ళీ ఇంకో ఇలా బ్రాహ్మిన్స్ అమ్మాయి ఉంది, అమ్మాయి మంత్రాలు కూడా చాలా బాగా చదివింది. అది బాగా అనిపించింది ఏంటంటే మనకు జీవితాంతం గుర్తుంటాం నిజం చెప్పాలంటే. ఈరోజు ఓ 1000 రూపాయలు ఇచ్చామనుకో, మనం ఏదో ఖర్చు పెట్టుకుంటాం, మర్చిపోతాం. కానీ ఒక మంచి సాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా మన మనసులో గుర్తుంటారు. అలా ఒకరికొకరు సాయం చేసి ఒక గ్రూప్ తయారు చేసుకోండి. సురేందర్ రెడ్డి సార్ గారికి, మాణిక్యం సార్ గారికి, మరియు 99-2000 బ్యాచ్ విద్యార్థులకు నా శుభాభివందనాలు. పోషెట్టి మీ బ్యాచ్ అందరు కలిసి నేను జగిత్యాలలో ఉంటాను కాబట్టి అక్కడి నుండి నేను ఊహించలేదు వాస్తవానికి. ఈ స్టేజీకి వచ్చినటువంటి నేను రవికిరణ్ సార్ గారికి పాదాభివందనం చేస్తున్న నా ఫ్యామిలీ తరఫున మేడం గారికి. నేను ఈ స్టేజ్లో ఉంటానంటే ఇవాళ ఏ ఆఫీస్కి వెళ్ళినా, జిల్లా పరిషత్కి వెళ్ళినా, డిఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎలాంటి గెజిటెడ్ హెడ్ మాస్టర్ దగ్గర పనిచేసినా నాకు పేరు మారుమోగుతుంది. అంటే ఇవాళ రవికిరణ్ సార్ పుణ్యమని సభాముఖంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకునే అంత గర్వంగా నేను నిలబడ్డానని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు మా పెద్దమ్మాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సార్ మేడం గారు మొన్ననే వచ్చింది, ఏప్రిల్లో పోస్టింగ్ వస్తుంది మేడం. చిన్నమ్మాయి పీజీ ఫస్ట్ ఇయర్ మేడం హైదరాబాద్లో. కానీ మీరు
ఇదే స్ఫూర్తితో మాణిక్యం సార్ అన్నట్టు ఒక గ్రూప్ తయారు చేసుకొని మీరు మున్ముందు నాకు ఇప్పుడే కాదు ఎక్కడ కలిసినా నాకు అందరూ విచ్చేస్తారు కాబట్టి అమ్మాయిలు కూడా చాలా మంచి గ్రూపు చాలా విచ్చేస్తారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా రవికిరణ్ సార్ గారికి అయితే మా ఫ్యామిలీ తరఫున పాదాభివందనం చేస్తున్నాం సార్ మీకు. మన రవికిరణ్ సార్ మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ కుమార్ గారు, వేదికలు అలంకరించినటువంటి నాతో పాటు పనిచేసిన నా తోటి సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, మాణిక్యం సార్ గారు, మా సీన్ అయితే ఒక పిల్లాడి లెక్కనే కంపాషనేట్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మడ పెట్టుకుని నడిపించినాము. అందుకనే ఆ అభిమానము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళ కుటుంబాన్ని అనుకుంటే ధైర్యం చెప్పుకుంటూ నడిపించాము. అట్లాగే ఈ నాకు కొంతమంది విద్యార్థులు వచ్చి కలిసినప్పుడు వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చింది. సార్ మీరు వస్తారా సార్, రారా, మళ్ళీ ఏదైనా అనుమానంగానే అడుగుతున్నారు. పొద్దున కూడా ఫోన్ చేసినప్పుడు సార్ వస్తున్నారు కదా అని అంటే నేను వస్తా తప్పకుండా. ఎందుకంటే మీరు ఒక మంచి వాతావరణంలో సంతోషంగా అప్పటి 25 సంవత్సరాల కిందటి విద్యార్థులందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటూ ఆ పాత స్నేహాలని గుర్తుంచుకుంటూ భవిష్యత్తులో కలిసి ఉందామని అందరం కలిసి ముందుకు నడుద్దామనే ఆలోచనతో మీరు పెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది నాకు కూడా మనస్ఫూర్తిగా ఉన్నది. అందుకనే మీతో పాటు ఇవాళ ఈ సమావేశంలో మనందరం కలిసి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ అధికారుల దగ్గర ఫైల్ ఏ రకంగా ఎక్కడ ఉన్నది, ఎప్పుడు ఎటు కదులుతుంది అనేది అన్ని విషయాలు నాకు చెప్పేవాళ్ళు. దాంతో నేను ఎట్లా బిహేవ్ చేయాలనేది నేను ఆలోచన చేస్తాను. అంటే మనం ఎప్పుడు కూడా ఏ ఉద్యోగిని కానీ చిన్నవాడిని కానీ చిన్నగా మనం ఆలోచన చేయకూడదు. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు ఉన్నది, ఒక బుట్ట అల్లాల, మీరు అల్లుతారా? ఎవరైనా అల్లగలుగుతారు? నాకైతే రాదు. మరి మీరేమో నన్ను గురువు అంటున్నారు. సార్ నీకు ఆ మాత్రం తెలియదు, బుట్ట అల్లటం రాదా అంటారు. బుట్ట అల్లేటాడు దాంట్లో గొప్ప వ్యక్తి. ఆ నైపుణ్యం వాడి దగ్గర ఉన్నది. అట్లాగే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఒకళ్ళకి వ్యవసాయం మీద మంచి గ్రిప్ వస్తుంది. ఆ వ్యవసాయం చేసేటతనికి ఉన్న నాలెడ్జ్ పక్కన ఇంకోటికి రాదు. ఉద్యోగస్తులకి ఆ ఉద్యోగం మీదనే ఉంటుంది. ఇట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమంలో నిష్ణాతులుగా పనిచేసుకుంటారు. దాంట్లో సక్సెస్ కావాలని మనం పనిచేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నేను చేసింది చిన్నదా పెద్దదా అనేది ఆలోచన చేయదు. నేను దీంట్లో సక్సెస్ కావడానికి ఏమేమి చేయాలో ఇంకెట్లా కష్టపడాలంటే ఆటోమేటిక్గా మనం చేరుకోవాల్సినటువంటి ఉన్నత స్థానానికి ఆటోమేటిక్గా దాంట్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మరి మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే యూనిటీ ఇట్లాగే మెయింటైన్ చేయండి. ఇంకా అవసరం వస్తే కనుక మీ ముందు చదివిన వాళ్ళు వెనక చదివిన వాళ్ళని కూడా మీలో కలుపుకోండి. వాళ్ళని కూడా అది నువ్వెక్కడున్నావు అని. ఇప్పుడు మీరు 40 తోటి మొదలైంది, మొన్న ఒక 40 అయింది. ఈ 40 కలిస్తే 80 అవుతారు. ఈ 80 మంది కలిస్తే ఇంకొక 160 అవుతారు. ఇట్లా చేసుకుని ఒకసారి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకోండి. మొత్తం ఈ స్కూల్లో పాత విద్యార్థులము అందరము ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టుకోండి. దాంట్లో రకరకాల ఉపాధ్యాయులు ఉన్నారు. ఏదో ఒకటి మనం ఇంతసేపు ఈ స్కూల్ నుంచి మిత్రులు ఉన్నారు, మాకు సంస్కారం ఈ పాఠశాలలో నేర్చుకున్నాము, ఈ ఉపాధ్యాయుల నుంచి నేర్చుకున్నాము, వాళ్ళ నుంచి నేర్చుకున్నామని మనం చదివినటువంటి స్కూల్కి కూడా మనం ఏదో ఒకటి చేద్దాము. చిన్నదో పెద్దదో మన గుర్తింపుగా పూర్వ విద్యార్థులు ఈ రకంగా చేశారు అనేది. పెద్దగా మనం కష్టపడి ఏదో మనల్ని త్యాగం చేయాల్సినంత అవసరం కూడా లేదు. 10 మంది కలిస్తే 100 రూపాయలు అయితే 1000 మంది కలిస్తే కనుక ఎంత అవుతుంది? ఆ 100ని 1000 తోటి పాకిస్తే అట్లాగే తక్కువలోనే మనం చేయగలుగుతాం అనమాట. వీళ్ళందరూ కలిసి చేశారు. దానికి మా సహకారం కూడా ఉంటుంది. ఉపాధ్యాయులుగా మేము కూడా మీకు సహకరిస్తాం. మీరు కూడా ఏదైనా కార్యక్రమం చేపడితే అదే మా పిల్లలు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం కూడా ఎంత సహకారం చేద్దాం అనేది మేము కూడా అదే ఆలోచనతో ముందుకు వస్తాము. దయచేసి ఆ పద్ధతిలో చేయండి. మరి ఈ పాఠశాలకి మనకి ఊరు వాళ్ళు కూడా పొట్టిరెడ్డి కానీ నా క్లాస్మేటే చాలా సహకరించారు ఊరు వాళ్ళు ప్లేస్ ఇవ్వటానికి. తర్వాత ఈ పాఠశాల ఏర్పాటు చేసుకోవటము, ఇవన్నీ రకరకాలుగా దీన్ని డెవలప్ చేసుకోవటం అనేది జరిగింది. ఏది ఏమైనా మీరందరూ ఆ రోజు నేను అనుకుంటా శశాంక్ కలెక్టర్ వచ్చినప్పుడు చెట్లు పాతిన వాళ్ళు మీరేనేమో
అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క గోతి దగ్గర నుంచోబెట్టినాం. ఒక్కసారి ఆ శశాంక్ గోయల్ గారు విజయలేయంగానే మీరందరూ చెట్లు పోతాలన్నాం. మీరు చేసిన ఆ కార్యక్రమానికి ఆయన 4.5 లక్షలు ఇక్కడ ప్రకటించి వెళ్ళిపోయింది. కాంపౌండ్ వాళ్ళు కావాలి. మీరు కనుక చేయకపోతే వచ్చేది కాదు. అంటే ఇది ఒక్కళ్ళ కృషి కాదు, ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి కృషితోటే ఇవాళ ఈ స్కూల్ ఇట్లా డెవలప్ అవుతుంది. ఊరు వాళ్ళ ప్లేస్ ఇచ్చిండ్రు. మీరందరూ అప్పుడు జిల్లా పరిషత్తులో లీడర్లందరూ నేను యూనియన్లో ఉన్నాను కాబట్టి సహకరించిండ్రు. మళ్ళీ నేను అక్కడికి పోయి లీడర్ చదువుతాను, వీళ్ళు సహకరించారు. మరి వీళ్ళు సహకరించకపోతే నేను అక్కడ దాకా చేరేటోడి కాదు. తర్వాత మీరందరూ చెట్లు నాటేటప్పుడు కల్లా కాంపౌండ్ వాళ్ళు వచ్చింది. ఇన్ని రకాలుగా ఒకరికొక దానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, మీరు కూడా ఒకరికొకరు సహకరించుకోండి. మిమ్మల్ని గుంపును చూస్తే భయపడతారు, మీరు సింగిల్గా చూస్తే మీ వెంట పడతారు. అందుకనే మీరు గుంపుగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. ఆటోమేటిక్గా మీరు ఊళ్ళో రాజకీయాలు కూడా చూస్తుంటారు కదా, సింగిల్గా ఉండండి ఎట్లా ఎమ్మడపడతారు, నలుగురిలో కలిసి ఉండండి ఎట్లా పడుతుంది. అందుకని ఆ పద్ధతిలో మీరు ఒక యూనిటీగా ఉండి ప్రతి మంచి పని చేయడానికే మీరు కృషి చేయండి అని చెప్తూ, ఏదేమైనా ఇవన్నిటికీ డెవలప్ కావడానికి కారణం మీ వంతు పాత్ర కూడా ఉన్నది. మంచి విద్యార్థులుగా ఆ రోజు ఉన్నారు, ఇప్పుడు మంచి పేరెంట్స్గా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని చెప్పి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మీకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇది మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. చూడండి ఒకసారి సార్. ఓకే రైట్. స్టాండ్ लगालो. కొంచెం క్లోజ్లో రండి. मुन्ना तुम्हें बनाई क्या फोटोस? ये मेमेंटोस. अच्छा. नेक्स्ट शबाना देखो. ए ब्लैक रहा. पुशटी. ब्लैक इसको. ब्लैक. అటు పోయి చెప్పండి. కొంచెం దగ్గర. నుంచి వాట్సాప్లో ఓకేనా? రైట్. నెక్స్ట్ సావిత్రి. రైట్. సావిత్రి వెంకటేశ్వర రెడ్డి సార్ గారిని రైట్. నెక్స్ట్ అశోక్ కుమార్ సార్ గారిని మెమోటో బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. రైట్. నెక్స్ట్ రజని. అశోక్ కుమార్ సార్ గారిని మెమోటో బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మామా. ఓకే. సురేందర్ రెడ్డి సార్ గారిని మెమోటో బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ కొంచెం దగ్గరికి. ఓకే. అదే ప్రకారం పిలువు.
రైట్స్ ఓకే బాగా నెక్స్ట్ బి గంగారాం మాధవరావు సార్ గారిని అమౌంట్ బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ డేవిడ్ మాణిక్యం సార్ గారిని అమౌంట్ బహుకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. నాగయ్య సిహెచ్ నెక్స్ట్ నర్సాగౌడ్ సీనన్నం నెక్స్ట్ కే రవి నెక్స్ట్ సర్దార్ ఓకే రాధారాణి మేడం గారికి సిహెచ్ సాయన్న రాధారాణి మేడం సాయన్న స్పెషల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేడం. ओके या थोड़ा सा ध्यान चला के देखो स्कूल के डेज कॉलेज में नहीं आते कॉलेज के डेज डिग्री में नहीं आते डिग्री के डेज कहाँ पे भी नहीं आते और पर कुछ भी लौट के नहीं आते 10 साल साला स्कूल में रहने ये कई को बढ़ते हैं कई को होते हैं वैसे एक ले रो लेते मालूम थी आओ जी वो चो ऐसे चोरा हुए ये बहुत रो लेते నెక్స్ట్ తెలంగాణం దత్తాత్రి राइट नेक्स्ट ఓకే సార్ చూడండి ఎన్ గంగారాం రవికిరణ్ సార్ ఇస్తారు మాణిక్య సార్ గారు ఎన్ గంగారాం తర్వాత ఆంజనేయులు సిద్ధంగా ఉండాలి అది కనిపించండి స్టూడెంట్ ఆంజనేయులు ఓకే సార్ ఇది చూడండి సురేందర్ రెడ్డి సార్ గారికి అమౌంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సురేష్ సురేందర్ రెడ్డి సార్ గారికి అమౌంట్ రైట్. ఇవ్వాల్సిందిగా అందరూ సార్ లంచ్ సార్ అందరు లేచి నిలబడి
क्रांतिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नाम